బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. నటశేఖరుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కృష్ణ మరణ వార్త తెలిసిన అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమ కడసారి చూసేందుకు హాస్పిటల్ కు ఆయన ఇంటికి తరలి వెళ్లారు. ఇక అభిమానుల సందర్శన కోసం కాసేపట్లో గచ్చిబౌలి స్టేడియం కు ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. కృష్ణ మృతికి సంతాపంగా రేపు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాత మండలి ప్రకటించింది. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. నటశేఖరుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కృష్ణ మరణ వార్త తెలిసిన అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమ కడసారి చూసేందుకు హాస్పిటల్ కు ఆయన ఇంటికి తరలి వెళ్లారు. ఇక అభిమానుల సందర్శన కోసం కాసేపట్లో గచ్చిబౌలి స్టేడియం కు ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. కృష్ణ మృతికి సంతాపంగా రేపు షూటింగ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. నటశేఖరుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కృష్ణ మరణ వార్త తెలిసిన అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమ కడసారి చూసేందుకు హాస్పిటల్ కు ఆయన ఇంటికి తరలి వెళ్లారు. ఇక అభిమానుల సందర్శన కోసం కాసేపట్లో గచ్చిబౌలి స్టేడియం కు ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. కృష్ణ మృతికి సంతాపంగా రేపు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాత మండలి ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య,
థ్యాంక్ యూ తరంగిణి. ఏదైతే కృష్ణ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది. కాకపోతే ఇప్పుడు 5 గంటల సమయానికి మన గచ్చిబౌలి స్టేడియంకి తీసుకురావాల్సింది. కాకపోతే ఇంకా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. దాదాపు గచ్చిబౌలి స్టేడియం మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మనకి ఏ రకంగానైతే ఈవినింగ్ టైం, నైట్ టైం కాబట్టి అన్ని లైట్ సెట్టింగ్స్ కానీ అన్ని సెట్టింగ్స్, దాదాపు 1,00,000 మంది కృష్ణ అభిమానులు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆ అభిమానులు సందర్శించడానికి ఏర్పాట్లు కానీ అన్ని దాదాపు పూర్తయిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే మనం అనుకున్నట్టే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు దాదాపు భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు కావచ్చు, పర్సనల్ బందోబస్తు కావచ్చు, అన్ని బందోబస్తుతో సహా కృష్ణని సందర్శించడానికి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు తన నివాసం వద్దకి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు అందరూ వచ్చి అర్పించుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మన గచ్చిబౌలి స్టేడియం కి ఇప్పుడు మరి కాసేపట్లో ఒక ½ అన్ అవర్ లో వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు తరంగిణి. థ్యాంక్ యూ కావ్య. ఓకే రైట్, థ్యాంక్ యూ.